నీ పేరేంటా? నువ్వేంటమ్మా? నీ పేరేంటమ్మా? నారాయణ. ఇల్లు మీదేనా? ఇది అది రైతులది బాబు. అది రైతుంది. ఇక్కడ నువ్వు రైతులది పట్టుకోమంటే ఉన్నాను ఇక్కడ అందాక. లేకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం రైతులది. ఊరు ఎక్కడ మీది? గెచ్చల వలస. చెప్పండి. ఇప్పుడు ఏంటి, ఎంతమంది పిల్లలు మీకు? 5 పిల్లలు బాబు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు పిల్లలు? పిల్లలు 5 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి, మగ పిల్లలు 2 ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిపోయి ఏం వ్యాపారం చేసుకుంటారు? కాదు, ఇప్పుడు మీ ఆడబిడ్డలు వాళ్ళు ఏం చేస్తారు? కూతుర్లు కూలి పనులకి వెళ్ళిపోయి. ఎంతమంది మనవాళ్ళు? ఎంతమంది ఉన్నారు? 2 మనవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ ఊర్లో ఉన్నారా? మనవాడు ఉన్నాడు. ఒక మనవాడు అంటే ఎవరది అనంతపురం దగ్గర పని చేస్తాను. సైట్లు తయారు అవుతున్నాయి. సైట్ల దగ్గర మీ 5 మంది పిల్లలకు ఎంతమంది పిల్లల వాళ్ళకు? ఒకరికి మా పిల్లలకి బాబు. మీ పిల్లలకి ఎంతమంది? 2 కొడుకులకి 2 ఆడపిల్ల, మగ పిల్లడు ఆడపిల్ల. ఇంకా మీ ఆడపిల్లకి? 2 ఆడపిల్లలకి 2 మగోళ్ళు, 2 ఆడపిల్లలకి. ఒక ఆడపిల్లకి 2 మగోళ్ళు, ఒక ఆడపిల్లకి 3 ఆడవాళ్ళు. ఓకే. మీ తర్వాత ఈ 5 మందికి 11 మంది అండి. 11 మంది. 5 2 10 11 మంది పిల్లలు వస్తారు. మేము చూస్తారా? చిన్న కొడుకే వస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు అంతే. పెద్దోడు తేరేకే రాడు. నువ్వు కష్టపడి పెంచావు కదా? పెంచాను మరి. పెంచితే వస్తుంది మరి. ఈ రైతులాడు పెంచి ఇంతలో ఎందుకు ఉండటం బాబు? నేను పెంచితే ఊరుకు తిరుక్కొని ఉంటాను. అది వాళ్ళు కూడా చేయాలి కదా? చేయలేదు మరి. తట్లు బొట్లు కాదు. ఎప్పుడు అడిగితే ఏమంటారు? ఏమంటారు మరి వాళ్ళు? ఏమంటారు బాబు? పెన్షన్ వస్తుంది కదా, రైస్ వస్తుంది కదా, అడిగితే మరి 2 ఫ్యాన్ సాల్ తేటి అంటారు. అంటే ఆ పెన్షన్ తో బతకాలంటారు. ఆ రైతులు అడిగాము, ఇక్కడ కట్టుకోండి అందాక మేము అని చెప్పారు. ఈ స్థలం రైతులదే. 20 సంవత్సరాలు వస్తుంది ఈ ఊరు బాబు. నువ్వు వచ్చారు? 20 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ ఇల్లు? ఎక్కడ ఉంది జాగా? ఇక్కడ ఉందా? ఏంటి కరెక్ట్ గా జాగా ఉంది ఇక్కడ? ఈ ఊర్లో కావాలంటున్నారు. ఈ ఊరా ఆ ఊరికి పోతారు? మీ ఊరికి పోతారు? ఈ ఊర్లో ఉంటారు. ఓకే. జాగా ఇచ్చి మీటర్ ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళిపోతాం బాబు. ఓకే. మాకేం ఆధారం లేదు. తట్లో బొట్లు అందుకని సైకిల్ పట్టుకెళ్తాను బాబు. అమ్ముకుంటాను. జరుగుతున్నాయమ్మా. అందుకే మీకు అందరికి కరెక్ట్ గా ఉండాలని నెల 4,000 పంపిస్తున్నాను. మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోలేకపోయినా నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా రేపు ఆదివారం వస్తుంది కాబట్టి ఒకరోజు ముందే ఇస్తున్నాను. ఎక్కడ మీకు ఇబ్బందులు లేవు కదా? నేను వచ్చినప్పటి నుంచి కరెక్ట్ గా వస్తాను. మీకు డబ్బులు ఎక్కడ డబ్బులు తీసుకోవడం కానీ అలాంటి ఎన్టీ రామారావు కాండి అదేమా. మా ఊర్లో మరి ఉన్నారు కదా, ఏదో ఒక కొడుకులాగా తండ్రిలాగా వచ్చారు బాబు. ఇప్పుడు రమ్మా రండి, డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు కలెక్టర్ గారు ఇట్టండి. నమస్కారం బాబు. ఎన్ని రోజులు కట్టిస్తారు? మీరు ఆ ఇల్లు ఒక 4 నెలలు కట్టమన్నారు సార్, అది అయిపోయింది సార్. అది ఇచ్చారు. ఇది 7 గంటల 4 months. ఓకే. అది ఎంత పెట్టి కట్టాము అక్కడ?
గారికి ఇది నమస్కారం. మొత్తం కలిసి మీరు ఫ్యామిలీ ఆర్థిక అంతా. అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా వీళ్ళకి కరెక్ట్ గా ఎంత అవుతుంది ఇది? గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ఇద్దరే ముఖ్యమంత్రి శ్రీ ఇది నారా సింగిల్ చంద్రబాబు బెడ్రూమే ఎంత నాయుడు గారు అవుతుంది? మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ అంటే సిబ్బంది మామూలుగా ద్వారా మీ ఇంటి వద్దనే హౌసింగ్ స్కీమ్ లో 4,000 నేను శాంక్షన్ పంపిణీ చేపిస్తాను చేయుటకు సార్. వాట్ ఎవర్ ఏర్పాటు మన్స్ ఐ చేశారు. కెన్ యూజ్ విత్ హౌసింగ్ స్కీమ్ ఐ యూజ్ దట్ సార్. రెస్ట్ మనం నా దగ్గర ఉన్నాయి రెస్ట్. ఉపాధి మరి నేను నాకు ఎక్కడికి వెళ్ళడానికి ఊపిరి లేదు బాబు. ఈ ప్రభుత్వం మీరు కట్టించి ఎంతో పెద్దది కాదు నాకు స్టైల్ ఏదో సింగల్. మేము మా ప్రేమ ఉన్న మీరు ఇక్కడ కాలు పెట్టడం మాకు అది ఎంతో అదే చేద్దాం. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఒక 4 నెలలు మీకు ఇల్లు కట్టిస్తున్నా ఇక్కడ. రండి తీసుకోండి, పట్టుకోండి, రండి. ఓకేనా? మీరు 4 monthsలో కట్టేసేయండి. 4 నెలలు ఇల్లు కట్టిస్తాను ఇక్కడే. ధైర్యంగా ఉండు. ఓకే, మీ పిల్లలు కూడా చెప్పాలి. మీరు చెప్పాలి కదా. ఎందుకు వచ్చింది ఇది? నీకు ఐడియా ఉందమ్మా వాళ్ళ పిల్లలు? వాళ్ళ పిల్లల ఐడియా ఉంది నీకు లేదా? ఇప్పుడు ఆ బుట్టలు ఎంత వస్తుంది మీకు? ఆ బట్టలు బాబు నెల రోజులు అవుద్ది. తోటలు అంటే గడ్డలు అంటే పెట్టి సైకిల్ మీద తెచ్చుకుంటుంటాం. ఇవి కూరగాయలకి శ్రీకాకుళం మార్కెట్ పట్టుకెళ్తాను. బస్కి ఆటోకు 40 రూపాయలు 50 రూపాయలు ఇస్తారండి. అప్పుడు మనకు అన్ని ఇది ఈ కూరలు అమ్ముకుంటారు అంత దీంట్లో పెట్టి అక్కడ అవును మార్కెట్స్ లో. ఇప్పుడు ఇది 50 రూపాయలు 40 రూపాయలు మరి ఎవరు కొంటారు? అలా వస్తువులే బజార్ మార్కెట్ లోనే కొంటారు. శ్రీకాకుళం నీకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ పనే చేస్తారు. చిన్నతనం కానీ ఇదే అలవాటు. ఇది తెచ్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? కౌకులు దాన్ని చేయడం కౌకులు బాబు. కూర్చొని అల్లి ఇది మళ్ళా ఇది చేయాలి కదా. మొత్తం మట్టాలి ఈ కాలు పడిపోయి సలుపు 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 కూర్చొని అలా 102 కాలు పెట్టుకుని ఆ మట్టు మీద అల్లిడి మాత్రం సింపుల్ గా అయిపోతుంది. నా విరితే అది దినానికి ఎన్ని గంటలు పని చేస్తాం? సాయం 4 గంటల వరకు చేస్తాను. అలా తిరుక్కొని ఉంటాను. మరి 4 గంటలు పని నాకు పని చేస్తాను. మరి తిరగకపోతే మేదరాలు ఉంటది బాబు. వాళ్ళ పాప చెప్పేస్తాను. వాళ్ళు తిరిగి అమ్ముకుంటారు. ఇదేదా నేను ఇల్లు ఇమీడియట్ కట్టేయమంటాను. నువ్వేం కష్టపడక్కర్లేదు. అప్పు కూడా ఉండదు. నేనే డబ్బులు పెట్టి కలెక్టర్ మంచి ఇల్లు కట్టేయమంటాం. అంతరస్తులు మంచి ఎదురు ఉండడానికి సరిపోయేట్టుగా అప్పు కూడా లేకుండా మొత్తం కట్టేస్తాం. సరేనా? సరే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. ఏమ్మా ఏం చదువుతున్నావు? డిగ్రీ. నువ్వేం చేస్తారా? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. వాడు మీ అబ్బాయి, మీ తమ్ముడు? మీ తమ్ముడా? మీ తమ్ముడా లేకుంటే పక్క ఇల్లా? తమ్ముడే సార్. తమ్ముడేనా? 8th క్లాస్ సార్. బాగున్నావా? నువ్వు సెల్ ఫోన్ పట్టుకున్నావు? నువ్వేమైనా ఫోన్ తీస్తావని ఆవిడ తెలుసా? ఫోటో తీయడం తెలీదు సార్. తెలీదా? అవును చేయడేనా? ఫోన్ పట్టుకున్నావు అంతే. రండి, నువ్వు ఇట్రా. నువ్వు ఈ పక్కరా. ఈ పక్కరా. అందరు మీదేనా ఈ జాగా? ఎంత నువ్వు వ్యవసాయం చేస్తావా? ఎంత భూమి ఉంది? 2 ఎకరాలు. ఏం పంటలు వేస్తున్నావు? మొక్కజొన్న వరి. దానికంటే పంటలు మారిస్తే బెటర్ కదా. పంటలు మారిస్తే బెటర్ కదా. ఆదాయం ఎక్కువ వస్తాయి కదా. ఇంతవరకు అలవాట్లేదు మీకు హార్టికల్చర్ వేయడం, పండ్ల తోటలు కానీ? కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. అవన్నీ మార్చమని వర్కౌట్ చేయండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. పిల్లల్ని బాగా చదివించండి. తల్లి కొందరు వస్తా ఉందా? ఎంత ఇద్దరికి వస్తుందమ్మా? బాబు అమ్మాయి డిగ్రీ కాబట్టి రాదన్నమాట. బాబుకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.